అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీరా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వ్లాగ్. మా లాస్ట్ ట్రావెల్ వ్లాగ్ లో మేము హోచిమిన్ సిటీకి వెళ్ళామన్నమాట. అక్కడ ఏమేం చేసాము అండ్ ఏం ఎక్స్ప్లోర్ చేసాం అనేది చూసారు. అండ్ ఈ ట్రావెల్ వ్లాగ్ లో మేము హోచిమిన్ సిటీ నుంచి హోయాన్కి వెళ్తున్నాము. సో హోయాన్ కూడా ఒక బ్యూటిఫుల్ సిటీ ఇన్ వియత్నాం అన్నమాట. ఇన్ కేస్ మా పాత ట్రావెల్ వ్లాగ్ చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ ఇట్ గివ్స్ అస్ ఇమ్మెన్స్ మోటివేషన్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము హోచిమిన్ సిటీ నుంచి హోయాన్ కి. అండ్ మా ఫ్లైట్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 hours అనమాట. సో హోయాన్ లో ల్యాండ్ అయిన వెంటనే మేము మా ట్రావెల్ గ్రూప్ తో కలిసి దానాంగ్ అనే సిటీకి వెళ్ళాము. అక్కడ మార్బుల్ మౌంటైన్స్ అనే ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. సో అది చూద్దామని వెళ్ళాము. అండ్ మేము ఫైనల్ గా మార్బుల్ మౌంటైన్స్ రీచ్ అయిపోయాము. హోయాన్ నుంచి దానాంగ్ ఒక 45 minutes జర్నీ అన్నమాట. సో మేమైతే బస్ లో వెళ్ళాము. ఈ మార్బుల్ మౌంటైన్స్ అంటే ఏమీ లేదండి, జస్ట్ మార్బుల్ అండ్ లైమ్ స్టోన్ హిల్స్ అన్నమాట. సో ఇక్కడ దొరికే మార్బుల్స్ తోనే చాలా స్కల్ప్చర్స్ చేశారు. అండ్ వియత్నాం వార్ అప్పుడు చాలా మంది దీన్ని సేఫ్ హౌస్ గా వాడేవాళ్ళంట. మార్బుల్ మౌంటైన్స్ పైకి వెళ్ళాలంటే ఈ లిఫ్ట్ ఎక్కన్నా వెళ్ళొచ్చు, లేదా పక్కనే స్టేర్స్ కూడా ఉన్నాయి, మనం దేనిలో అన్నా వెళ్ళొచ్చు. మేమైతే ఈ లిఫ్ట్ ఎక్కి వెళ్ళామండి. అండ్ దీనికి కావాల్సిన టికెట్స్ ఆల్రెడీ మా గైడ్ తీసుకుని ఉంచారు. ఈ లిఫ్ట్ ఎక్కి వెళ్తున్నప్పుడు మనకి సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. హైట్ వెళ్ళే కొద్దీ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. మేము పైకి రీచ్ అయ్యే టైంకి మంచి ప్లెజెంట్ వెదర్ ఉండింది అనమాట. సో మంచి కూల్ బ్రీజ్ కూడా వస్తూ ఉంది అప్పుడు. So as you can see, this is one of the Buddhist tower in the Marble Mountain, on the top of Marble Mountain. ఇక్కడ మా గైడ్ ఈచ్ టవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక చిన్న బుద్ధుడి టెంపుల్ ఉంది. సో లోపలికి వెళ్తే చాలా పీస్ఫుల్ గా అనిపించింది, మంచి వైబ్ వచ్చింది అనమాట. This is a heritage tree, been more than 200 years. టెంపుల్ చూసిన తర్వాత మా గైడ్ ఒక కేవ్ లోకి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా 3 డిఫరెంట్ బుద్ధా స్టాచ్యూస్ ఉన్నాయి. అండ్ ఈ స్టాచ్యూస్ అన్ని కూడా ఈ మౌంటైన్ లో దొరికే లైమ్ స్టోన్ తోనే చేశారంట. సో అది ఇక్కడ స్పెషాలిటీ. Buddha, that Buddha, the sleeping Buddha, sitting Buddha, and the standing Buddha right on the other side. Yeah, 3 statues. Yeah. We were worshipping the Shiva. This is the altar worshipping the god Shiva of the Champa kingdom. So the Champa people. ఇక్కడ శివుడి యొక్క చిన్న విగ్రహం చేసుకుని అప్పట్లో ప్రజలు పూజించే వాళ్ళని చెప్తున్నారనమాట మా గైడ్ ఇక్కడ. ఈ మార్బుల్ మౌంటైన్స్ లో మెయిన్ గా 5 మేజర్ మౌంటైన్స్ ఉన్నాయన్నమాట. కానీ వాటిలో ఒకటే ఓపెన్ ఉంది. సో అదొకటే మనం విజిట్ చేయొచ్చు, మిగతా 4 మనం చూడటానికి లేదు ప్రెసెంట్. వియత్నాం వార్ జరిగినప్పుడు ఇక్కడ ఈ మార్బుల్ మౌంటైన్స్ పైన కూడా బాంబ్ అటాక్ అయిందంట. కానీ ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ కి ఏం కాలేదని చెప్పి మా గైడ్ చెప్తున్నారు. ఈ పర్టిక్యులర్ మౌంటైన్ మీద బాంబ్ అటాక్ జరిగినా కూడా ఈ స్టాచ్యూకి ఏం కాలేదంట. అదే మా గైడ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ఈ మౌంటైన్ పైన హోల్స్ కూడా అప్పుడు బాంబ్ అటాక్ వల్ల క్రియేట్ అయినాయి అని చెప్తున్నారనమాట. ఆ కేవ్స్ అన్ని చూసిన తర్వాత కొంచెం ట్రెక్కింగ్ చేస్తే మేము మార్బుల్ మౌంటైన్స్ టాప్‌కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ వెదర్ కూడా చాలా పీస్ఫుల్ గా అనిపించింది మాకు. ఇంకా మార్బుల్ మౌంటైన్స్ కిందకి మేము స్టేర్స్ దిగేసి వచ్చాము. మార్బుల్ మౌంటైన్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము మళ్ళీ హొయాన్కి బ్యాక్ వచ్చేసాము. తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మేము హొయాన్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. తర్వాత ఇక్కడ వియత్నమీస్ బింగో ఆడుతుంటే సరే ట్రై చేద్దామని చెప్పి మేము కూడా వచ్చి కూర్చున్నాం అనమాట. హొయాన్ అంతా చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. సిటీ అంతా కూడా నైట్ అయితే ల్యాంతర్స్ తో లైట్ అప్ అయిపోతుంది అండ్ ఈ లేక్ లో బోటింగ్ కూడా చేయొచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. అలా నైట్ టైం సిటీ అంతా మంచిగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము బానా హిల్స్ కి స్టార్ట్ అయ్యాము. బానా హిల్స్ అనేది ఒక థీమ్ పార్క్ అన్నమాట. ఇది కూడా దానాంగ్ లోనే ఉంది. బానా హిల్స్ అనేది చాలా ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట వియత్నంలో. సో చాలా మంది చూడటానికి వస్తారు. అందుకే క్రౌడ్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ బానా హిల్స్ పైకి వెళ్ళాలంటే కేబుల్ కార్ ఎక్కి వెళ్ళాలి. ఇది వన్ ఆఫ్ ది లాంగెస్ట్ అండ్ నాన్ స్టాప్ కేబుల్ కార్ రైడ్ అండ్ దీనికి వరల్డ్ రికార్డ్ కూడా ఇచ్చారనమాట. అండ్ మేమైతే ఫైనల్ గా బానా హిల్స్ పైకి రీచ్ అయిపోయాము. అండ్ ఇది ఎంతో బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. మనం హిల్ పైకి రీచ్ అవటం వల్ల వెదర్ కూడా బాగా కూల్ గా ఉందన్నమాట. మేమైతే ఫస్ట్ ఆల్పైన్ కోస్టర్ అనే రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాము. ఇక్కడ టికెట్స్ తీసుకోవటానికి అని చెప్పి ఆగామన్నమాట. ఇంకా టికెట్స్ తీసుకున్న తర్వాత మేము ఆ లైన్ లోకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మనం వెయిట్ చేయాలి మన టర్న్ వచ్చే వరకు. తర్వాత మన టర్న్ వచ్చాక మేము ఇంకా వెళ్తున్నాం అన్నమాట. ఈ రైడ్ అనేది మనం సెల్ఫ్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ గా కూడా రైడ్ చేయొచ్చు లేదా కపుల్ గా కూడా రైడ్ చేయొచ్చు. మేమైతే కపుల్ గా రైడ్ చేసాము. ఇంకా నెక్స్ట్ మా టర్న్ వచ్చిందనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ కూర్చుంటున్నారు. నేను ముందు కూర్చుందాం అనుకున్నాను. సో ఇంకా మా రైడ్ కూడా స్టార్ట్ చేసాము. నాకు మా హస్బెండ్ కి అయితే ఆ రైడ్ చాలా బాగా నచ్చింది. తర్వాత ఇండోర్ రైడ్స్ ఏమున్నాయో చూద్దామని చెప్పి లోపలికి వచ్చాము. మేము ఇంకా అక్కడ ఉన్న ఇండోర్ యాక్టివిటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఈ 4D థియేటర్ ది కూడా ట్రై చేసాము.
నెక్స్ట్ వేరే రైడ్ కోసం అని చెప్పి ఇలా లైన్‌లో నుంచున్నామనమాట. అన్ని రైడ్స్‌కి కొంచెం వెయిటింగ్ ఉండింది. నెక్స్ట్ ఈ రైడ్ కూడా ఫినిష్ చేసి వేరే రైడ్ కోసం వెళ్ళాము. ఇక్కడ ఏ రైడ్ కూడా వీడియో తీయటానికి లేదనమాట. అందుకే నేనేమి వీడియో తీయలేకపోయాను. తర్వాత మేము కొన్ని మెషిన్ గేమ్స్ ఆడామనమాట. కానీ ఏది విన్ అవ్వలేదు. ఇంకా ఇండోర్ గేమ్స్ కంప్లీట్ అయ్యాక మేము బయటకొచ్చాము. అప్పటికే వర్షం స్టార్ట్ అయిందనమాట. సో వేరే యాక్టివిటీస్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. మేము నెక్స్ట్ ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ ఉంటే అది ట్రై చేద్దామని వెళ్ళాము. కానీ నెక్స్ట్ రైడ్ నుంచి ఆపేశారు వెదర్ ఇలా ఉండిందని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ అట్రాక్షన్ ఇన్ బానా హిల్స్. అదే ఈ గోల్డెన్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా క్రౌడెడ్ గా ఉందండి. ఎందుకంటే ఈవినింగ్ 5 తర్వాత కేబుల్ కార్ రైడ్ క్లోజ్ చేసేస్తారనమాట. సో టూరిస్టులంతా కూడా 5 లోపే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే ఎప్పుడు బానా హిల్స్ చాలా క్రౌడెడ్ గా ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం బానా హిల్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేమైతే రిటర్న్ కేబుల్ కార్ ఎక్కేసాము. మేము బానా హిల్స్ నుంచి మళ్ళీ బ్యాక్ టు హొయాన్ వచ్చేసాము. హొయాన్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఈ లేక్ దగ్గర ల్యాంతర్ బోర్డ్ రైడ్ కోసం అని చెప్పి వచ్చామన్నమాట. ఈ లేక్ లో ఏమన్నా కోరుకుని ఇలా ల్యాంతర్ లైట్ చేసి వదిలేస్తే మన కోరిక తీరిద్దని వాళ్ళు నమ్ముతారంట. సో మేము కూడా ట్రై చేసాము. ఇంకలా హొయాన్లో మా సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకొక డే హొయాన్లో ఉండి నెక్స్ట్ హనాయ్కి వెళ్ళామన్నమాట. సో ఆ పార్ట్ కోసం స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీరా డైరీస్. అంటిల్ దెన్ హ్యాపీ ట్రావెలింగ్. బాయ్.